ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే ఆలు కర్రీ అనమాట. ఆలు గ్రీన్ పీస్ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇందులో మసాలా అయితే వేయలేదు నేను. మామూలుగా రైస్ లాగా అనమాట ఫ్రెండ్స్. ఇట్లా కూడా వండుకోవచ్చు అనమాట. చాలామంది ఏంటంటే చపాతీ పూరీలో వండుతారు, కానీ ఏంటంటే నేను రైస్లోకి వండాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో ఏంటంటే 4 బంగాళదుంపలు, అంటే 4 ఆలు అనమాట, పొటాటోస్. వాటిని కడిగేసి కట్ చేసి అనమాట, చెక్కు తీసేసి ముక్కలు కట్ చేసి పెట్టానమాట. ఒక ఆనియన్ తీసుకున్నాను, 4 పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. దానికి సపరేట్గా కట్ చేసి పెట్టేసి అక్కడ పెట్టేసిన తర్వాత దాంట్లోనేమో నేను సరిపడా ఆయిల్ బాగా పెట్టేసి 5 స్పూన్లు పోసాను అనమాట ఫ్రెండ్స్. అందులో ఏంటంటే ముందుగా ఆనియన్స్ పచ్చిమిరకాయలు వేసేసి అది కుక్ అవుతుండగా దాంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ ఈ గ్రీన్ పీస్ అనేది వేసేస్తాను అనమాట. ఒక చిన్న కప్పుడు అనమాట, ఎక్కువ కాదు, ఒక చిన్న గిన్నెడు అనమాట వేసేసి అది కుక్ అవుతుండగా దాంట్లో ఏం చేశానంటే బంగాళదుంపలు కూడా వేసేసాను అనమాట. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి కుక్ అయిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే బంగాళదుంపలు కూడా వేసేసిన తర్వాత దాంట్లో ముందుగా ఏంటంటే పసుపు వేసాను, పసుపు తర్వాత సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. ఆ తర్వాత కారం కూడా వేసేసి ఏం చేశానంటే ఒక 5 నిమిషాలు కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత ఏం చేశానంటే ఫ్రెండ్స్, కొంచెం 2 గ్లాసులు వాటర్ పోసాను, 2.5 గ్లాసులు పోసిన తర్వాత అది ఎగిరిపోస్తుండగా కట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా కర్రీ చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది గ్రీన్ పీస్ అండ్ ఆలు కర్రీ అనమాట. ఇవ్వండి గ్రీన్ పీస్ కనిపిస్తున్నాయి కదా, అంటే ఎక్కువ వేయడం, చిన్న కప్పుడు మాత్రమే వేసా. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.